గుడ్ మార్నింగ్ స్టూడెంట్. క్వశ్చన్ చూడండి, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్. ఇది ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 5, 9, 15, 20, 30, 45. మన ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ ఉపయోగించకుండా మన ఎల్సిఎం అనేది డైరెక్ట్గా చేసేద్దాం. షార్ట్ కట్ మెథడ్లో చేసేద్దాం. సో దేర్ఫోర్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5, 9, 15, 20, 30, 45. ఇప్పుడు ఇచ్చిన నెంబర్లో ఎల్సిఎం అంటే ఏంటి చెప్పండి? లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి లీస్ట్ కాబట్టి దీంట్లో మీరు హైయెస్ట్ నెంబర్ తీసుకోండి. ఆపోజిట్ హైయెస్ట్ నెంబర్ ఎంత? 5, 9, 15, 20, 30, 45. హైయెస్ట్ నెంబర్ ఎంత? 45. ఓకేనా? 45 చూస్తున్నారు కదా. చూడండి, ఇక్కడ 5 అనే నెంబరు 45ని డివిజిబుల్ చేస్తుంది కదా. 5 అనే నెంబరు 45ని డివిజిబుల్ చేస్తుంది కాబట్టి ఈ నెంబర్ తీసేసాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నెంబరు ఈ 9 అనేది 45ని డివిజిబుల్ చేస్తుంది కదా. 9 5 9 5 45. నెక్స్ట్ 15 అనేది 45ని డివిజిబుల్ చేస్తుంది కదా. ఎంత? 15 3 45. నెక్స్ట్ 20 అనేది 45ని డివిజన్ చేయదు. 30 అనేది 45ని డివిజన్ చేయదు. ఎగ్జాక్ట్గా డివిజన్ చేయాలి. సో దేర్ఫోర్ మనం ఏం చేయాలంటే దీన్ని 45 టేబుల్ వేసుకుందాం. 45 టేబుల్ అని చెప్పండి. 45 1 45, 45 2 90. దీన్ని రెట్టింపు చేసేసేయండి. 45 టేబుల్. ఓకేనా? ఎంత ఇది? 90. ఇప్పుడు 20 30లో 90ని డివిజన్ చేస్తుందా? 20 అనేది 90ని డివిజన్ చేయదు. 30 అనేది 90ని డివిజన్ చేస్తుంది. సో దేర్ఫోర్ ఇది కూడా తీసేసేయండి. ఇంకా రిమైనింగ్ నెంబర్స్ 20 90 మాత్రమే ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఈ 20 అనేది 90ని డివిజన్ చేయదు కాబట్టి 45 టేబుల్ ఇంకోటి ఎంత? 90 45 ఎంత? 135. 20 అనేది 135 డివిజిబుల్ చేసిద్దా? చేయదు. ఓకేనా? నెక్స్ట్ 45 టేబుల్. 45 1 45, 45 2 90, 45 3 135, 45 4 ఎంత? దీనికి 45 యాడ్ చేస్తే 180. బట్ 20 అనేది 180ని డివిజన్ చేస్తుందా? చూడండి, 180ని డివిజన్ చేస్తుంది కదా. 20 290. సో దేర్ఫోర్ డివిజన్ చేస్తుంది కాబట్టి కట్. సో ది ఆన్సర్ ఫైనల్గా మనకి ఏదైతే మిగిలిందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో దేర్ఫోర్ ఎల్సిఎం అని చెప్పండి. ఎల్సిఎం ఆఫ్ 5, 9, 15, 20, 30, 45 ఈజ్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 180 అన్నమాట. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇటువంటిది మరొక క్వశ్చన్ చూద్దాం. దాన్ని బట్టి మీకు ఈ ప్రాబ్లం ఎలా చేయాలో తెలిసింది మీకు. లేదంటే ఒక చిన్న క్వశ్చన్ చేద్దాం మనం.